హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై విత్ పచ్చి పులుసు అండి. ఈ రెండు కాంబినేషన్లు అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆలుగడ్డ ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేనైతే 2 స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నానండి. సన్నగా తరగాలండి, ఉల్లిగడ్డ మాత్రం సన్నగా తరిగి ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇష్టం అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిగడ్డ అయినా సరిపోతుందండి. ఇలా ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించి తర్వాత ఇందులో నేను ఎల్లిపాయలు అయితే దంచేసుకున్నానండి. వెల్లిపాయ అప్పుడు ఫ్రెష్గా దంచేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అల్లం వెల్లుల్లి 2 వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుందండి. అలా కాకుండా ఎల్లిపాయ ఒక్కటే ఇలా దంచేస్తే మాత్రం ఆలుగడ్డలో సూపర్ ఉంటుందండి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకొని ఇంకా ఆలుగడ్డ ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి. లావుగా కట్ చేస్తే మాత్రం తొందరగా ఉడకదు, అంత లోపల పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే ఆలుగడ్డ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఇంకా అటు పక్కన అయితే పెట్టేసుకొని మనమైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో పచ్చి పులుసు అయితే పోపు చేసుకుందామండి. చూడండి, 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి పచ్చి పులుసుకి అయితే. జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కొంచెం పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆ విధంగా అయితే వేసేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసేసి పచ్చిమిర్చి అయితే వేసేసుకుందామండి. పచ్చి పులుసుకి పచ్చిమిర్చి కొందరు కాలుస్తారండి, నాకు టైం లేకుండే అందుకనే నేనైతే పచ్చిమిర్చి డైరెక్ట్ వేశాను. కాలుస్తే కూడా సూపర్ టేస్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా చేసిన పచ్చి పులుసు చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి అయితే వేసేసుకొని ఎల్లిగడ్డలు అయితే దంచానండి, ఎందుకంటే పైన మంచిగా తేలుతుంది, కలర్ఫుల్గా ఉంటుందండి. ఎల్లిగడ్డలు అలా పచ్చి దంచేస్తే మాత్రం మళ్ళీ కొంచెం సర్ది ఉన్నా కూడా ఘాటుకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎల్లిగడ్డలు అయితే దంచి వేసేసుకుంటే తర్వాత పసుపు అయితే వేసేసుకుందామండి. కొంచెం పసుపు ఎక్కువనే ఉంటేనే పచ్చి పులుసులో బాగుంటుందండి. పసుపు అయితే 2 స్పూన్లు అయితే వేసాను నేనైతే. తర్వాత ఇందులోకి సాల్ట్ అయితే వేసేసుకుందామండి. ముందుగానే చింతపండు నానబెట్టుకుంటే గుజ్జు అనేది బాగా వస్తుందండి. అప్పటిదప్పుడు నానబెడితే మంచిగా రాదు. ముందు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే ఈ విధంగా మనం రసం అనేది తీసేసుకోవచ్చండి. పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయండి, పులుపు తక్కువగా ఉంటే మంచిగా తీయగా ఉంటేనే బాగుంటుందండి. నేనైతే కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే వేసాను. మా చింతపండు అయితే కొంచెం పులుపు ఎక్కువనే ఉందండి, అందుకని వాటర్ అయితే వేసేసి ఈ విధంగా అయితే చేశానండి. చూడండి, ఇంత సరిపోతుంది, అంటే మీ ఇష్టం అండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంతలో వేసుకోవచ్చు. చింతపండును బట్టి మనం రసం అనేది తీసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోవాలండి. స్టవ్ అయితే ఇప్పుడే ఆఫ్ చేయొద్దు, కొంచెం అది కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాతనే ఆఫ్ చేయాలండి. ఇప్పుడు ఇందులోకి అయితే ఉల్లిగడ్డ అయితే కట్ చేసి వేసుకుందామండి. ఇది వచ్చేసి బెల్లం అయితే వేసానండి, బెల్లం పౌడర్ అయితే వేసాను. బెల్లం పౌడర్ అయితే ఎందుకంటే కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే అంత తినాలనిపించదు కదా, అందుకే 1 స్పూన్ బెల్లం పౌడర్ వేసి ఇందులో అయితే ఉల్లిగడ్డను అయితే వేసానండి. 1 ఉల్లిగడ్డ అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఉల్లిగడ్డ అయితే కట్ చేసి వేసుకున్నాను. కొందరు ఉల్లిగడ్డ ఇష్టపడతారు, కొందరేమో ఇష్టపడరు, కానీ పచ్చి పులుసు అంటేనే ఉల్లిగడ్డ అండి. నేను పొడుగు కట్ చేశానండి, కొందరు ఇంకా చిన్నగా కట్ చేస్తారు. మీ ఇష్టం, మీకు ఎలా తినాలనిపిస్తే అలా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా పొడుగు కట్ చేశాను. చూడండి, మనకు ఈ విధంగా పైన అనేది ఈ విధంగా వస్తుందండి. చూడండి, కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంక ఇటు సైడ్ అయితే ఆలుగడ్డ పెట్టానండి. ఆలుగడ్డ వీడియో అయితే మొత్తం తీయలేకపోయానండి, ఎందుకంటే నా ఫోన్ అక్కడికే మెమొరీ ఫుల్ అని వచ్చింది. ఇంక ఇందులో కారం ఉప్పు వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని ఇందులో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి. ఆలుగడ్డ అయితే వీడియో అయితే ఫుల్ పెట్టలేదండి. అగో చూడండి, మనకి అంటుకోకుండా మంచిగా వస్తుందండి. అల్లం వెల్లుల్లి గడ్డ వేయకుండా ఓన్లీ ఎల్లిగడ్డ ఒక్కటే వేస్తే మాత్రం ఆలుగడ్డ ఇలా విడివిడిగా వస్తుందండి. కొందరికి మెత్తగా అయిపోతుందండి ఆలుగడ్డ అనేది. అలా కాకుండా ఇలా ఫ్రై లాగా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. 2 కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉంటుందండి. చారు అయితే అయిపోయింది, ఇంకా ఆ చారు అయితే పక్కన పెట్టేస్తాను అండి. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలండి.